hello, namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you're all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో ఇక్కడ మీకు చాలా కొత్త ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ చుట్టుపక్కలంతా నా బ్యాక్ డ్రాప్, ఈ ఏరియా అంతా. ఎస్, మీరు అనుకుంటుంది కరెక్టే. దిస్ ఈస్ ద న్యూ ప్లేస్. ఫైనలీ వీఆర్ నౌ మూవింగ్ ఆన్ టు ద న్యూ ప్లేస్, స్పెషల్లీ ఫర్ ద గార్డెన్. మన గార్డెన్ అక్కడ తయారవుతుంది కంప్లీట్గా. లాస్ట్ ఈ సీజన్, ఈ వర్షాకాలం జనరల్గా మనం కొత్తగా పెడతాం, కానీ ఈ మూమెంట్ కోసం మనం కొత్తగా పెట్టకుండా ఉన్న వాటినే కన్సైజ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వాటిని ప్రిపేర్ చేసుకుంటున్నాం గార్డెన్ని. ఆ ప్రిపేర్ చేసే దాంట్లోనే కొన్ని వర్కింగ్ వీడియోస్ ఉన్నాయి. ఎలా మనం 2-3 చిన్న చిన్న పాట్స్ని కానీ, లేకపోతే వేర్ అండ్ టైర్ అయిపోయి కొన్ని ఇప్పుడు మన పాలిథిన్ బ్యాగ్స్, లేదంటే ఇంకేదైనా టబ్స్ కానీ, బకెట్స్ కానీ, ఇట్లా ఏదైనా కొన్ని పాడై ఉంటే వాటిని మనం కన్సాలిడేట్ చేసుకుంటూ వాటిని మన సాయిల్ని కూడా సేవ్ చేసుకొని తీసుకొచ్చుకురావడానికి కొన్ని ఏమో క్రీపర్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాం. సో అలా చేసినటువంటి యాక్టివిటీస్ని మీకు కొన్నిటిని కంపైల్ చేసి మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్గా ఏంటంటే, మనం జనరల్గా ఈ వైట్ అండ్ బ్లాక్ బ్యాగ్స్ దొరికేవి కదా, అట్లాంటి బ్యాగ్స్లో ఫస్ట్లో పెట్టినటువంటివి కొన్ని ఉన్నాయి. అదేంటంటే ఒకటే చోట కదలకుండా ఉండడం వల్ల మనకి ఎప్పుడూ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం రాలేదు. ప్లాంట్స్ పెరుగుతూ ఉన్నాయి, మనం నీళ్ళు పోసినా అక్కడ వరకు ఉంటూ ఉండేవి. ఎప్పుడైతే మనం కదిలించడానికి టచ్ చేస్తున్నామో అవి చిరిగిపోతాయి. సో అట్లాంటివి మనం తీసుకురాలేం కాబట్టి అలాంటి వాటిని మనం ఎలా మూవ్ చేస్తున్నాం. తర్వాత క్రీపర్స్ ఉన్నాయి. తర్వాత మొన్న రీసెంట్గా వచ్చినటువంటి వర్షాకాలంలో చాలా హెవీ రైన్స్ పడ్డాయి. అట్లాంటప్పుడు మనకి పైకి వచ్చి మెయింటైన్ చేసే టైము, అవకాశం లేనప్పుడు కొన్ని క్రీపర్స్ చాలా హెవీగా పెరిగిపోయినాయి. అట్లాంటి వాటిని ఎలా చేస్తున్నాం, ఇలాంటివన్నీ మనం చేస్తున్నాం కాబట్టి ఆ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని వర్కింగ్ వీడియోస్ని రికార్డ్ చేయడం జరిగింది. సో అవన్నీ మీకోసం మన ఈ గార్డెన్ మూవ్మెంట్ వర్కింగ్ వీడియోస్ ఈ వీడియోలో. అండ్ వాటిల్లోంచి మన సిరిని కూడా ఒకరు మళ్ళీ చూపించడం జరిగింది. మీకు ఎవరెవరికైతే సిరి ఆల్రెడీ తెలుసో, సో మళ్ళీ ఒక్కోసారి సిరిని పలకరించండి. ఓకే, సో హియర్ ఆర్ ది వర్కింగ్ వీడియోస్ ఫర్ యూ. ఇది పట్టుకొని చిరిగిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి పెడుతుంది. ఎన్ని వేళ్ళు అసలు ఈ బ్యాగ్ కనిపిస్తుంది అనుకోండి. ఈ ప్లాస్టిక్ అందులో అంతా నువ్వు వేసేటప్పుడు తీసేసుకోవాలి. అది కవర్ పరిస్థితి. ఇందులో అనొక్కరో మిగిలితే అది వేసేటప్పుడు సాయిల్లో తీసుకోవచ్చు. ఇంతండి, ఇట్లా బ్యాగులో తీసుకొని ఆ సాయిల్ తీసుకొని అక్కడ యూజ్ చేసుకో. ఇవన్నీ వర్కింగ్ వీడియోస్. ఎలాగ ఈ బ్యాగ్స్ లాంటి వాటిల్లో ఉన్న ఇంకొక ఇది, దీంట్లో చామంతి ఉంది. దీంట్లో ఒక చామంతే కాదు, ఏంటో రకరకాలు అన్నీ వచ్చేసినాయి. ఇది మనం వేరే దాంట్లోకి పాట్, దీన్ని ఇంకో దాంట్లోకి పాట్ చేద్దాం. ఇది ఆల్రెడీ చిరిగిపోతుంది ప్యాకెట్ అంతా. ఇప్పుడు ఇక్కడ ఒక టబ్ ఉంది కదా, ఈ టబ్లోకి మనం ఇది మూవ్ చేద్దాం. అప్పుడు అది మొక్క బతుకుతుంది. ఇక్కడ చూస్తే ఇందాక నేను చెప్పాను కదా, బచ్చాలి ఉందని ఫుల్గా, ఇదంతా వచ్చేసింది. ఈ వానలకి అసలు ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసి ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఆ పాట్, బ్లాక్ పాట్ ఉంది కదా, సో దాంట్లో సో మెయిన్గా ఈ బచ్చాలి బాగా పెరిగింది. అది తీసేద్దాం. సాయిల్ అంతా మీరు చూస్తే దీంట్లో అంత పాత ఈ మొక్కలు ఎండిపోయినవి అవి అన్నీ అట్లా వాటితో పాటు కంపోస్ట్తో పాటు పెట్టినటువంటిది ఇది. అందుకని చాలా లూజ్గా ఉంటుంది సాయిల్, అందుకని ఈజీగా కూడా వచ్చేసింది. ఇప్పుడే మనం కొంచెం ఇటువంటి కదిలించి స్పేస్ క్రియేట్ చేసుకొని ఆ ప్లేస్లో మనం ఇగో ఈ చామంతి ఉన్నటువంటి ఇది పెట్టేద్దాం అక్కడ.
కొంచెం తీయ మట్టి బయటికి తీసేపోయి మళ్ళీ పోసుకోవచ్చు. ఈ లోపల అన్ని పుల్లలు ఉండటం వల్ల చాలు. ఇందులో వీడంతా ముందే తీసేస్తుంది. ఇది పిల్లి పెసర. లిల్లీస్ కూడా ఉన్నాయి ఇందులో. భలే ఉంది. అది కరెక్ట్గా సరిపోయింది. సో దీనిలో ఒక 2 నీళ్ళు పోసామంటే అది ఎలాగో కిందకి వెళ్తుంది కాబట్టి బాగానే ఉంది. ఒక ప్యాకెట్ క్లియర్ అయిపోయింది. అట్లాగే ఇంకో టబ్ ఆల్రెడీ రీయూజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం బచ్చాలి వచ్చిందని చెప్పాను కదా. సో ఆ బచ్చాలి దగ్గర ఇదంతా తీసేస్తున్నాం. ఇప్పుడు బచ్చాలి ఆకు తీసుకుంటాము. కాకపోతే ఇది ఏంటంటే ఇది ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది కాబట్టి మనం చూసేలోపు బచ్చలి దొండ 2 కలిసిపోయినాయి. కొంచెం ఇది కట్ చేసేటప్పుడు చూసుకొని ఆ 2 సపరేట్ చేసుకుంటూ ఆ దొండకి కొంచెం ప్రాబ్లం కాకుండా ఆ బచ్చాలు ఒకటి తీసేసుకోవచ్చు. అట్లా తీసుకుంటే ఇప్పుడు అది దీన్నే మనం వాడేసుకుంటే సరిపోతుంది బచ్చాలని. ఇది ఒకటే అసలు మొన్న వానలకి ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది బచ్చలు మాత్రం. వానలకి గార్డెన్ అయితే బాగుంది. కాకపోతే ఇప్పుడు ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఇవన్నీ తీయాల్సి వస్తుంది. అదొకటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇవన్నీ తీసేసి ఇవి మళ్ళీ ఫ్రెష్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఫ్రెష్గా సెట్ చేసేటప్పుడు ఏది ఎక్కడ ఏ సైజులో వెళ్తాయి అనేది చూసుకోవాలి. ఇదండి మొత్తం ఆ బచ్చలి ఆవహించిన బచ్చలి దొండను ఆవహించిన బచ్చలి తీస్తే ఇంత పెద్ద కుప్ప వచ్చింది. ఇప్పుడు చూడండి దొండని పూర్తిగా వదిలేసిన బచ్చలి. ఇప్పుడు దొండాకుల వరకు కనిపిస్తుంది మీకు. ఇది యాక్చువల్గా ఆ స్ట్రింగ్స్నే పట్టుకొని మొత్తం బచ్చలి ఇట్లా ఆవహించేసి పైదాకా వచ్చేసింది. అది తీసేసాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా ఉంచి వెళ్ళే వరకు ఇలా ఉంచామనుకోండి. కాస్త ఆల్రెడీ కొన్ని మొగ్గలు ఉన్నాయి. మీకు పూలు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. ఇట్లా కొన్ని పూలు ఉన్నాయి. ఇక్కడ చిగురు ఇట్లా దొండ వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ వెళ్ళేంత వరకు ఇది పెరగనిస్తే, పెరిగిన తర్వాత ఇదే టబ్లో ఆ పైన వాటితో తీసేసి, ఇది కొంచెం పెద్ద టబ్బే కాబట్టి దీంట్లోనే చుట్టి పెట్టేసామనుకోండి. ఇలాగా వెళ్ళేటప్పుడు అట్లాగే తీసుకెళ్ళిపోయి పైన తీసుకెళ్ళి వాటిని స్ట్రింగ్స్లో అక్కడ ఆల్రెడీ మనం సెటప్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి ఇది అందించేస్తే శుభ్రంగా అక్కడ పాకేస్తుంది. అప్పుడు అట్లీస్ట్ కొంతవరకు మనం దొండని 0 నుంచి కాకుండా కొంత పాకినటువంటి దొండని సాధ్యమైనంత వరకు తీగలతో తీసుకెళ్ళగలిగితే అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఇన్స్టెంట్గా కాయలతో వచ్చేస్తుంది. ఇది వచ్చి మన స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్కి ఇప్పుడు కొత్తగా చిగుళ్ళు ఉన్నాయి. మన వానలకి బాగానే వచ్చింది. కాకపోతే కొంచెం అన్నీ ఎండిపోయిన స్టెమ్స్ ఉన్నాయి. అది ట్రిమ్ చేసుకోవాలి. అది చేసేసుకొని సో ఇది పైన బాగానే ఉంది. మీరు ఇఫ్ యూ లుక్ అట్ ది బాటమ్ ఈ టబ్లో చూడండి. అసలు ఇది పులిచింత ఆకు ఎంత ఫుల్గా వచ్చేసింది. అదేదో పులిచింత కోసం దీంట్లో పెడితే దాంట్లో స్టార్ ఫ్రూట్ వచ్చినట్టుగా ఉంది. స్టార్ ఫ్రూట్ దాంట్లో ఇది వచ్చినట్టుగా కాదు. అందుకని ఇప్పుడు అది పైన ట్రిమ్ చేసేసుకొని అట్లనే ఈ ఏరియా కూడా కింద ఏరియా కూడా మనం ఇది క్లీన్ చేసేసుకుంటే సో దీంట్లో ఆ సాయిల్లో ఉన్నటువంటి సారం అంతా అసలు ఈ పులిచింతే లాగేస్తుంది. అది ఎంత చక్కగా వచ్చేసిందో.
ఇది తీసుకెళ్ళి మనం ఈ పులిచింత జనరల్గా సిరి తింటుంది, అది దానికి పెడితే అది కూడా హ్యాపీగా తినేస్తుంది. అసలు పులిచింత సిరే కాదండి, మనం కూడా తినచ్చు, ఎంత మంచిదో తెలుసా. సి విటమిన్ ఫుల్గా రిచ్ సి విటమిన్ ఇది. అందుకని సో మనం కూడా ట్రై చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి అది చేయట్లేదు. ఇందాక తీసిన బచ్చల వరకు ట్రై చేద్దాం. ఇదైతే ఇప్పుడు ఈ పులిచింత సిరికి. సిరి ఎవరని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోస్ పాతవి చూడండి. సిరి అంటే మనం పెంచుకున్నటువంటి ఆవు. సో అది ఒక్కసారి దాని మీద మన వీడియోస్ ఉన్నాయి, అది ఒకసారి చూడండి, అందుకే సిరి అంటున్నా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యూవర్స్ అందరికీ, మన వాళ్ళందరికీ తెలుసు సిరి, సురపరిచితమే. సో ఆ సిరి కోసం ఇది. ఆ ఒక్క కుండీల నుంచి చూడండి ఎంత వచ్చిందో. అది చూడండి, అది హ్యాపీగా సిరి తినేస్తుంది ఇప్పుడు. ఓకే, ఇదిగోండి తీసుకొచ్చిన పులిచింత ఇది సిరికి పెడుతున్నా. ఇది ఒకసారి శాంపుల్ చూస్తే ఇది కూడా అది హ్యాపీగా తినేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఉందా, ఇదిగో ఇది సిరి. ఇంతవరకు సిరిని చూడని వాళ్ళు ఉంటే ఇది మన సిరి. సో దీని మీద వీడియోస్ ఉన్నాయి సపరేట్గా, అది చూడండి. దీనికి మన గార్డెన్లోంచి రకరకాల ఇట్లాగే గడ్డి, సూపర్ నేపియర్ కానీ, ఇట్లా పులిచింత, మామూలు గడ్డి, జొన్నలు ఒకసారి తీసుకొచ్చి అక్కడక్కడ ఖాళీ ఉన్న టబ్స్లో వేసాము, అవి కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. అవి కూడా వీటన్నిటికీ ఎప్పుడన్నా ఒకసారి పచ్చిగడ్డి అతను తీసుకురావడం లేట్ అయింది అనుకోండి, ఇదే మనకి మంచిగా తోటలోంచి దీనికి గడ్డి వచ్చేస్తుంది. సో అది సిరి, మన గార్డెన్ నుంచి ఆ సిరికి సప్లై. అవండి మన వీడియోస్ అన్నీ. ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే నేను మీకు ఇనీషియల్ స్టేజ్లో మేము చేస్తున్నవి. మీరు అక్కడ చూస్తే మోస్ట్లీ గార్డెన్ అంతా అక్కడ ఉంది, అవన్నీ మనం కన్సాలిడేట్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూపించా. ఇప్పుడు నేను నుంచున్నది కొత్త ప్లేసే, కానీ ఇది కొంచెం మూమెంట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము, ఇక్కడ ఎట్లాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు, కానీ అనుకుంటాం కానీ మొత్తం పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం తీసుకొచ్చి పెట్టుకోవాలంటే ప్రాక్టికల్లీ కొన్నిసార్లు కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా నేను మాట్లాడతాను. సో కమింగ్ వీడియోస్లో మనం ఇంకొన్ని ఫర్దర్ వీడియోస్ చూద్దాం. ఏమేమి యాక్టివిటీస్ చేసాం, ఎట్లా ప్లాన్ చేసాం, ఎలా మనం దీన్ని ఈ లాజిస్టిక్స్ ఎలా మూవ్మెంట్ ఎలా ప్లాన్ చేసాము, తర్వాత తీసుకొచ్చేటప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి లేదంటే జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం. బట్ ఐ నో మీరు గ్యాప్ చాలా వచ్చింది, కొంచెం బేర్ చేయండి, ఎందుకంటే ఈ మూమెంట్ తర్వాత ఈ మిగతా యాక్టివిటీస్లో కొంచెం టైం పడుతుంది. బట్ ఐ హోప్ యూ విల్ లైక్ ఆల్ ఆఫ్ దీస్ వీడియోస్. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అనిపించింది కామెంట్ చేయండి. సో దాట్ మనకి లెర్నింగ్స్ ఉంటాయి. మీరు ఆల్రెడీ ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉంటే కూడా మీరు తప్పకుండా మాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్, బాయ్.